హాయ్ హలో వెల్కమ్ టు జడ్ టాక్స్, జకీ టాక్స్. మనందరికీ తెలుసు డి గ్యాంగ్ అంటే దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్ అని అనుకుంటాం, దావుద్ ఇబ్రాహీం ముఠా అని అనుకుంటాం. డి గ్యాంగ్ అంటే దర్శన్ గ్యాంగ్. ఇది కొత్త పేరు. కర్ణాటకలో కన్నడ సినీ హీరో దర్శన్కు సంబంధించిన అభిమానులంతా కూడా ఆయనను డి బాస్ అంటారు. డి బాస్, అందువల్ల డి బాస్ అనే భావించేవాళ్ళు, ఆయనను అపరిమితంగా అభిమానించే వాళ్ళంతా కూడా ఇప్పుడు డి గ్యాంగ్గా తయారైనట్టుగా కనిపిస్తోంది. డి గ్యాంగ్కు సంబంధించిన 19 మందిని, ఇంక్లూడింగ్ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో సహా 19 మందిని పోలీసులు రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో అరెస్ట్ చేశారు. ఈ నిందితుల్లో దీపక్ అనే నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం జూన్ 8న ఒక షెడ్డులో ఈ రేణుకాస్వామిని బంధించి అతని నోట్లో మాంసం ముక్కలు కుక్కి ఆ తర్వాత కొట్టి చంపేశామని అతను ఒప్పుకున్నాడు. అంటే లింగాయత కులానికి చెందిన ఈ రేణుకాస్వామి నిజానికి శాకాహారి. అతన్ని అవహేళన చేయడానికి, అతని కులాన్ని అవమానించడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారు. మటన్ బిర్యానీ తెప్పించి ఆ ముక్కలు నోట్లో కుక్కి, బాస్ కొద్దిసేపట్లో వస్తున్నారు, సో తన్నులు తినడానికి నీకు బలం కావాలి కదా అని కూడా తాము అన్నట్టు అతను ఒప్పుకున్నాడు. ఇక ఇది ఒక సీన్. నెక్స్ట్ సీన్ ఏంటంటే హీరో దర్శన్ కథనం. అంటే పోలీసులకు అతనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు అసలు ఈ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి వచ్చారని తనకు తెలియదు, తనకు చాలా ఆలస్యంగా తెలిసింది. అది కూడా నేను బ్రూక్ రెస్టారెంట్ అనే దాంట్లో నేను లిక్కరు తాగుతున్న సమయంలో పవన్ అనే నా అనుచరుడు వచ్చి మేము రేణుకాస్వామిని లిఫ్ట్ చేసి తీసుకొచ్చాము, ఫలానా దగ్గర పెట్టామని చెప్పాడు. అప్పుడు నేను పవిత్రను కూడా తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను రేణుకాస్వామి కాళ్ళ వేళ్ళ పడ్డాడు, క్షమించమన్నాడు, వదిలిపెట్టమన్నాడు. నేను కూడా కనికరించి వదిలిపెట్టామని చెప్పాను. అవసరమైతే కొంత డబ్బు ఇచ్చి అతన్ని తన ఊరికి పంపించేయవలసిందిగా కూడా చెప్పాను. మేము ఆ షెడ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అతన్ని చంపేశారు, ఆ సంగతి నాకు తెలియదు అని అన్నాడు. ఇదొక వెర్షన్. బట్ అసలు వెర్షన్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజెస్ అనేవి అవి ఎవరు ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యం కాదు. సీసీటీవీ ఫుటేజెస్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, వీళ్ళు ఎక్కడైతే ఇతన్ని నిర్బంధించి చంపారో ఆ షెడ్ దగ్గరికి పవిత్ర దర్శన్ కారులో వచ్చిన దృశ్యాలు, అట్లాగే శవం ఎక్కడైతే దొరికిందో, ఈ రేణుకాస్వామి మృతదేహం ఎక్కడైతే లభించిందో ఆ ప్రదేశంలో కూడా పవిత్ర దర్శన్ కారులో తిరిగిన దృశ్యాలు అందులో రికార్డే ఉన్నాయి. ఇది పోలీసులకు పక్కా సాక్ష్యంగా లభించాయి. కనుక దర్శన్ చెబుతున్న విషయాలకు, పవిత్ర గౌడ చెబుతున్న విషయాలకు అండ్ మిగతా నిందితులు చెబుతున్న విషయాలకు ఎక్కడ పొంతన కుదరని కారణంగా పోలీసులు బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును మరింత విచారణ జరపవలసి ఉంది, చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది కనుక కస్టడీకి ఇవ్వవలసిందిగా కోరినప్పుడు కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చారు. సో ఇప్పుడు పోలీసు కస్టడీలోకి తీసుకుని వాళ్ళను విచారిస్తున్నారు. మొత్తం భాగవతం అంతా బయటపడే అవకాశాలు. ఎందుకంటే జూన్ 1న ఇతను అదృశ్యమయ్యాడు రేణుకాస్వామి, 9వ తేదీన మృతదేహం లభించింది. సో ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. సరే, హత్య ఎందుకు జరిగింది ఏమిటంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, అందుకే మళ్ళీ నేను చెప్పట్లేదు. హత్య ఎందుకు జరిగింది అంటే పవిత్ర గౌడ అండ్ హీరో దర్శన్ మధ్య లివింగ్ ఇన్ రిలేషన్షిప్ నడుస్తోంది. ఇది కన్నడ సినీ పరిశ్రమకు తెలుసు. అయితే రేణుకాస్వామి దర్శన్ అభిమానే, అతను ఎవరు అభిమాని కాకుండా పోలేదు, లేకుంటే అతనికి ఏం శత్రువు కాదు. బట్ అతనికి
ఈ అతను ఈ పవిత్ర గౌడ పైన చాలా రకాల కామెంట్లు, అందులో అసభ్య కామెంట్లని ఆమె చెప్తోంది. ఆ అసభ్య కామెంట్లు ఏంటి ఏం సంగతి అని మరి బయటకు రాలేదు, అది వేరే విషయం. అసభ్య కామెంట్లు చేస్తూ పోస్టులు చేస్తున్నాడు అంటూ ఆమె తన లవర్ దర్శన్కు చెప్పడం, దర్శన్ ఈ మొత్తం సినిమాను కథను నడపడం అనేది మనకు కనిపిస్తోంది. ఇప్పుడు దర్శన్ చెప్పిందే నిజమైతే, నిజం అనుకుంటాం ఒక సెకండ్ కోసం, హీరో దర్శన్ చెబుతున్నదే నిజం అనుకుంటే అది ఎక్కడ కూడా మనకు నిజంగా కనిపించట్లేదు. అంటే అతను నిజం చెప్పడం లేదని మనకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే దర్శన్కు సంబంధించిన అభిమానులు అతన్ని డి బాస్గా పిలుచుకుంటారు, సంతోషం. ఆ ముఠా అంతా కూడా డి గ్యాంగ్గా ఏర్పడిందని కూడా పోలీసులు చెప్తున్నారు, రైట్. కానీ దర్శన్కు తెలియకుండా, అతను చెప్పినట్టుగా దర్శన్కు తెలియకుండా వాళ్ళు ఇంతటి అరాచకానికి, ఇటువంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుకోవడానికి వీలేదని పోలీసులు చెప్తున్నారు. దర్శన్ పవిత్ర ఆదేశాల మేరకే రేణుకాస్వామిని లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో షెడ్లో ఉంచి అతన్ని నానా హింసలు పెట్టి చంపేశారన్నది ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కు పోలీసులు వచ్చారు. సో ఇక ఇప్పుడు పోలీసు కస్టడీలో, ఈ 5 రోజుల కస్టడీలో వాళ్ళు ఏ విషయాలు చెప్తారో, కొత్త విషయాలు ఎట్లా వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.